హలో హాయ్ అండి, నాకు లేసెస్ అంటే భలే ఇష్టం అండి. అందు గురించి అవసరం ఉన్నా లేకపోయినా కొని పెట్టేసుకుంటూ ఉంటా అండి. ఎందుకంటే మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయని. నేను టైలరింగ్ కోసం బయట ఇవ్వనండి, నేనే శారీ లేసెస్ కుట్టుకుంటాను, బ్లౌజెస్ కుట్టుకుంటా అండి. ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చేసుకుంటాను అనమాట. దాని గురించి ఒక్కొక్క వీడియోకి చాలా టైం పట్టేస్తుంది అనమాట. నాకు వీడియోస్ చేసి నా వీడియోస్ ఎవరికైనా యూజ్ అవుతే నాకు చాలా హ్యాపీ అండి. అందు గురించి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ చేద్దామనే ఐడియా ఉందండి నాకు. ఇవి వెల్వెట్ లేసెస్లో ఒక టైప్ అండి. ఇవి అంటే ఎక్కువ షైనింగ్ ఉంటాయి అనమాట. నేను ఈ బ్లూ కలర్ లేస్ అయితే వేసాను అండి పట్టు శారీకి. ఆ శారీ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను అండి. చాలా బాగుందన్నమాట, హైలైట్ అయింది శారీ మాత్రం. నేను తీసుకున్నప్పుడు 9 మీటర్స్ అండి అన్నీ. ఇప్పుడు 4.5 మీటర్స్ అంటే దుపట్టాకు సరిపడా కూడా ఇస్తున్నాడు అనమాట. మనము తీసుకునేటప్పుడు చెక్ చేసుకుని తీసుకోవాలి. అంటే అది డిస్క్రిప్షన్లో ఇస్తాడు కదా, కొంచెం తక్కువ కాస్ట్ ఉంది అంటే అది ఖచ్చితంగా 4.5 మీటర్స్ ఉంటుందన్నమాట. ఇవి మాత్రం 9 మీటర్స్ అండి. నేను కుదిరిన వాటికి అన్నిటికీ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తా అండి. ఇలా అంచులకి మాత్రం ఇన్విజిబుల్ థ్రెడ్స్తో అయితే కుట్టేసుకోవాలండి, లేదంటే మొత్తం ఊడిపోతాయి అన్నమాట. ఇన్విజిబుల్ థ్రెడ్తో అండి కట్ వర్క్ వచ్చిన ఏరియాలో మనం స్టిచ్ చేసేసుకుంటే అండి ఫ్యూచర్లో ఊడిపోదన్నమాట. మంచిగా ఉంటాయి లేసెస్, వాష్ చేసినా కూడా అలాగే ఉంటాయి అన్నమాట. అందుగురించి నేను ఫ్రీక్వెంట్గా ఇన్విజిబుల్ థ్రెడ్ గురించి అయితే చెప్తూ ఉంటాను అండి. ఇవి సిల్వర్ అండ్ గోల్డ్ అండి. ఇవి దుపటాస్కి అయితే చాలా బాగుంటాయి అనమాట. లంగా ఓణి దుపటాస్కి చాలా బాగుంటాయండి ఇవి. ఇది వచ్చి సిల్వర్ లేస్ అండి. బ్యాక్ సైడ్ కూడా సిల్వర్ ఉందన్నమాట. నెట్ వర్క్ పార్ట్ బయటకు వచ్చేలా కుట్టుకున్నా అందంగా ఉందండి. నేను ఈ శారీకి అయితే స్టిచ్ చేసా అండి. చాలా హైలైట్ అయింది అనమాట. సింపుల్ శారీ కానీ చాలా సూపర్గా ఉండింది. ఇది ఒక గోల్డ్ లేస్ అండి. నెట్ క్లాత్ మీద ఉన్నట్టు ఉందన్నమాట, అంటే ట్రాన్స్పరెంట్గా ఉంది. నేను గోల్డ్ కలర్ శారీకి అయితే వేసా అండి. ఈ లేస్ వేయడం వల్ల అండి గోల్డ్ శారీ లుక్కే మారిపోయిందండి. గ్రాండ్ లుక్ వచ్చిందనమాట. ఎంతో అందంగా ఉంది శారీ. అయితే హ్యాండ్స్కి కూడా వేద్దామని ఒక 1/2 మీటర్ అయితే కట్ చేసి పెట్టండి సెపరేట్గా. సూపర్గా ఉండింది శారీ ఈ లేస్ వల్ల. బ్లౌజ్ కూడా గోల్డ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నా అండి. ఇది వచ్చేసి పింక్ కలర్ లేస్ అనమాట. ఇది నేను ఇలా సిల్వర్ కలర్ దానికి వేస్తే బాగుంటుందో లేదో అని అనుమానంతో వేసా అండి. కానీ బాగుందనమాట. అంటే సింపుల్గా వదిలేయకుండా సిల్వర్ కలర్ శారీని పింక్ లేస్ వేసా అండి. వీటిలోనే కలర్స్ ఉన్నాయన్నమాట. ఇవి కూడా వెల్వెట్ అండి. 9 మీటర్స్ అండి. మనము లేస్ వేసే ముందే హ్యాండ్స్కి అవసరం అవుతే ముందే ఎంత కావాలో అంత కట్ చేసేసుకుని మిగతాదంతా శారీకి వేసానండి. కొనేస్తాం కదండి లేసెస్, వేయాలంటే చాలా టైం పడుతుంది అనమాట. 9 మీటర్స్ కదండి. సో మెల్లిమెల్లిగా ఒక్కొక్క శారీకి వేసుకుంటున్నాను అనమాట. ఇది గ్రీన్ కలర్ లేస్ అండి, కానీ బాటిల్ గ్రీన్ అయితే కాదు, కాస్త లైట్గానే ఉందన్నమాట. సమోసా లేస్ అంటాం కదా, అది అండి. ఈ లేసెస్ అండి మన సింపుల్ శారీస్ వేసేసుకోవచ్చండి. ఈ లేస్ కూడా చాలా బాగుంటుందండి వేస్తే. కట్ వర్క్ లేస్ హైలైట్ అవుతుంది గోల్డ్ కలర్. ఇది ఒక రోజ్ గోల్డ్ కలర్ లేస్ అండి. చాలా డీసెంట్గా ఉందన్నమాట చూడ్డానికి. అస్సలు షైనింగ్ అది లేకుండా చాలా నీట్గా చాలా డీసెంట్గా ఉంది.
సేమ్ మోడల్లో సిల్వర్ అండి, కానీ ఇది మాత్రం షైనింగ్ చాలా ఉందన్నమాట. శారీకి లేస్ వేసి బ్లౌజ్కి ఎంబ్రాయిడరీ వర్క్ చేసి శారీ కొంగుకి కుచ్చుళ్ళు కుట్టి మొత్తం కంప్లీట్ చేయడానికి అండి చాలా టైం పడుతుంది అనమాట. టైలరింగ్ చేసేవాళ్ళు నిజంగా గ్రేట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.